Even when you feel low, you can still go. Even when you feel slow. చూద్దాం, నా బెస్ట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తా. రైస్ కేక్స్ హనీ తీసుకుంటున్నా, ఇంకా బనానా కూడా ఉంది. ఇదే వస్తుంది, కూర్చుంటే పెయిన్ వస్తుంది బ్రో. లోవర్ బ్యాక్ పెయిన్ వల్ల నేను ట్రై చేద్దాం అనుకున్నా సరే మెంటల్లీ సఫర్ అవుతుంది బ్రెయిన్. స్క్వాట్ చేసేటప్పుడు లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది, డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు కూడా లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. బట్ గివ్ అప్ ఇవ్వకుండా అన్ని అటెంప్ట్స్ని యూటిలైజ్ చేసుకున్నా. వర్షం పడుతుంది బ్రో, గట్టిగా అంటే పడుతుంది. ఇందాక నువ్వు చూసినప్పుడు పడలే కదా, లేదు ఈ గ్యాప్లో పడిపోతుంది. ఇక్కడికి వచ్చేలో హలో. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 go. హాయ్ హలో నమస్తే, నేను మీ దీపు గురిజా. ఎలా ఉన్నారు అందరూ? సో యూట్యూబ్ వీడియోలు అయితే ఫుల్ లెంత్ వీడియోలు చేయట్లేదు. ఈరోజు కూడా రికార్డ్ చేయడానికి కారణం, నేషనల్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్కి అయితే వచ్చాను పార్టిసిపేట్ చేయడానికి, ఏపీ స్టేట్ని రిప్రజెంట్ చేయడానికి. సో కాంపిటీషన్ అయితే పంజాబ్లో ఎల్పియూలో జరుగుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుందిలే, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. ఇదిగోండి ఇదే యూనివర్సిటీ ప్రజెంట్. టైం అయితే 7:30 అవుతుంది. మార్నింగ్ లేచేసరికి ఫుల్గా వర్షం పడుతుంది ఇక్కడ, అందుకని కొంచెం లేట్గా వస్తున్నా. 7 o'clock వేయనివ్వాలి, 7:30 అయ్యింది. బాడీ వెయిట్ అయితే కంట్రోల్లో ఉండిపోయింది, ఎందుకంటే లాస్ట్ గోవా కాంపిటీషన్లో బాడీ వెయిట్ 2 daysలో 3 kgs తగ్గడం వల్ల పర్ఫార్మెన్స్ మీద బాగా ఎఫెక్ట్ కొట్టింది. ఈసారి అలా చేసుకోకుండా కంప్లీట్ ప్రోటోకాల్ ఫాలో అయ్యి ముందు నుంచే బాడీ వెయిట్ తగ్గించుకొని 65 kgలోనే ఉన్నా. సో ప్రజెంట్ బాడీ వెయిట్ ఇచ్చేస్తాను, వెళ్ళి చూద్దాం. ఏంటో యూనివర్సిటీ చాలా పెద్దది, దిగేసి ఆటో దిగి అక్కడ నుంచి నడడానికే 1.5 kilometers అంత డిస్టెన్స్లా ఉంది. ఇది చాలా దూరం నడాలి, లోపల అయితే ఏం లేవు వెళ్ళడానికి. నిన్న యూనివర్సిటీ విజిట్ చేసినప్పుడు అయితే కొన్ని ఆటోస్ లాంటివి కనిపించాయి, బట్ ఇప్పుడైతే ఏం లేవు. మార్నింగ్ 7 o'clock ఎవరు ఉంటారు చెప్పండి, ఎవరు లేరు. వెళ్ళాలి, వెళ్ళి బాడీ వెయిట్ ఇచ్చేసాక అన్నీ తెచ్చుకున్నా, బనానాస్, రైస్ కేక్స్ అన్నీ చూపిస్తాయి ఏమేమి తింటాను ఏంటి అనేది. బిఫోర్ కాంప్ ప్రీ వర్కౌట్ మీల్ అంతే. ఇంకా సో ఆల్రెడీ నా ప్రీవియస్ కాంపిటీషన్స్ అన్నీ మీరు చూసే ఉంటారు, ఎలా పార్టిసిపేట్ చేస్తాను ఏంటి అనేది. సో ఈసారి నేషనల్స్లో ఎలా కంపీట్ చేస్తాను అనేది చూడండి. 2 months బ్యాక్ అయితే ఇంజరీ అయ్యిందనే విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది. లోవర్ బ్యాక్ ఇంజరీ అయింది, దాన్ని రికవరీ చేసుకుంటా మెల్లగా కంబ్యాక్ అయ్యి ఇప్పుడు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నా. చూద్దాం, నా బెస్ట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తా, మ్యాక్సిమం ఇస్తాను. నా మ్యాక్సిమం నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టగలను అంత ఎఫర్ట్స్ పెడుతున్నా, ప్రాక్టీస్లో కానీ, రికవరీ సెషన్స్లో కానీ, కాంపిటీషన్లో కానీ. ఇప్పుడు చూస్తారు కదా మీరు. సో వీడియోని అయితే ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మ్యాక్సిమం నేషనల్ కాంపిటీషన్స్ ఎలా అవుతుంటాయి అనేది ఒక ఓవర్వ్యూ ఇస్తాను మీకు. నేనైతే మధ్యలో ఎక్కువ మాట్లాడలేకపోవచ్చు, కాంపిటీషన్లో ఉంటా కాబట్టి. బట్ వీడియోస్ అన్నీ మంచిగా చూడండి, వీడియోని అయితే లైక్ చేయండి, అండ్ ఎలా అనిపించింది అనేది కింద కమెంట్లో చెప్పండి. వెళ్ళి బాడీ వెయిట్ ఇచ్చుకొని వస్తా, తర్వాత మాట్లాడతా. బాడీ వెయిట్ అయితే ఇప్పుడే ఇచ్చాను, 65.10 వచ్చింది. ఎక్స్పెక్టెడ్ వెయిట్ అంతే వస్తుంది అనుకున్నా. ఇప్పుడైతే 7:40 అయింది. రైస్ కేక్స్ హనీ తీసుకుంటున్నా, ఇంకా బనానా కూడా ఉంది. ఇదే నా ప్రీ వర్కౌట్ మీల్. ఇంకా గ్రూప్ బి అని వచ్చింది, ఎందుకంటే కాంపిటేటర్స్ మొత్తం 20-25 members ఉన్నారు. గ్రూప్ ఏ గ్రూప్ బి లెక్క డివైడ్ చేశారు. చూద్దాం గ్రూప్ బి స్ట్రాంగ్గా, గ్రూప్ ఏ స్ట్రాంగ్ అనేది నాకు ఇంకా తెలియదు ఎగ్జాక్ట్గా. చాలామంది అయితే ఆల్రెడీ వెయిట్ ఇస్తాను, నేను లాస్ట్కి వచ్చా యాక్చువల్లీ. రైస్ కేక్స్ హనీ. నార్మల్గా అయితే మేము అందరూ తెలిసిన స్వీట్ పొటాటో ఎక్కువ తింటాం, బట్ ఇప్పుడు ఉడకబెట్టుకుని ఎవరు తింటాడు, ఇక్కడ దొరుకుతాయి. రైస్ కేక్స్తో మేనేజ్ చేస్తున్నా.
Followed Sandeepak. Next to Jintu Malik, followed by Jitendra Singh. What? Second, load 180 kg. Lifter is Gurja Dilip. Next lifter Jitendra Singh. What? Sorry, no name. స్క్వాట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ అటెంప్ట్ మీరు చూసారు కదా 165 చేసా, పర్లేదు బాగానే చేసా. నెక్స్ట్ అటెంప్ట్ 177.5 తీసుకున్నా. యాక్చువల్లీ నా పిఆర్ లాస్ట్ కాంపిటీషన్లో 180, బట్ ఇప్పుడు 177 తీసుకున్నా. లోవర్ బ్యాక్ పెయిన్ ఉంది, ట్రిగర్ అవుతుంది లైట్గా, అందుకని సెకండ్ అటెంప్ట్ 177 తీసుకున్నా. కంప్లీట్ అయితే చేసా. థర్డ్ అటెంప్ట్ న్యూ పిఆర్ 182.5 ట్రై చేసా, బట్ అదైతే రాలేదు. లోవర్ బ్యాక్ పెయిన్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. స్ట్రెచింగ్స్ కూడా చేసుకున్నా ఇప్పుడు దాకా, బట్ పెయిన్ అయితే ఉంది. ఇప్పుడు కూర్చున్నప్పుడు కూడా కొంచెం పెయిన్ అయితే వస్తుంది, బట్ రిస్క్ తీసుకోవట్లేదు. 182.5 ట్రై చేశాను, బట్ రాలేదు. క్లోజ్ చేస్తే ఇప్పుడు బెంచ్కి వార్మప్ చేసుకొని బెంచ్ చేస్తా. బెంచ్ డెడ్లో అయినా సరే సేఫ్గా మంచి కాల్స్ చేయాలి. ప్రాపర్గా ఉన్న ఐటమ్స్ అన్నీ పాస్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం హెవీగా జంప్ తీసుకోకుండా తక్కువ వెయిట్లతో చేస్తా, ఎందుకంటే మళ్ళీ రిస్క్ తీసుకోవాలనిపించట్లేదు. పెయిన్ అయితే లైట్గా వస్తుంది, ఎందుకంటే పెయిన్ వచ్చి 2 months బ్యాకే నాకు పెయిన్ అయితే వచ్చింది. అది లైక్ ఇంజురీ అయింది కదా, రికవర్ అయితే అయ్యాను, బట్ హెవీ వెయిట్ కాబట్టి ఒకసారి పెయిన్ మళ్ళీ ట్రిగర్ అవుతుంది. పెయిన్ నొప్పి వస్తుంది, కూర్చుంటే పెయిన్ వస్తుంది బ్రో. Deepu. Mr. Gurja Dilip from Andhra Pradesh. Next Mr. K. Yeshwant from Andhra Pradesh. Easy. Load 137. నేను Mr. Gurja Dilip from Andhra Pradesh. Next Mr. K. Yeshwant from Andhra Pradesh, followed by Rahul Sharma from Rajasthan. Deepu. Start. Back. Back. Suddenly, load 140 kg, 140 kg.
Lifter is K. Yashwant from Andhra Pradesh. Load 205 kg. Lifter is K. Yashwant from Andhra Pradesh. Lifter is K. Yashwant from Andhra Pradesh. Taking the over 12 for a while. Without the report. It's a good lift. Lifter Harsh Kumar. It's a good lift. Loaders. Down. It's a good lift. Loaders good. It's a no lift. Load 205 kg. నా కాంపిటీషన్ అయితే ఎండ్ అయిపోయింది. స్క్వాట్ 177.5 కిలోస్ చేశా, బట్ నా పిఆర్ అయితే 180 కేజెస్. పుష్ చేద్దాం అనుకున్నా కానీ లోవర్ బ్యాక్ పెయిన్ వల్ల స్క్వాట్లో పుష్ చేయలేకపోయాను. బెంచ్లో అయితే 120 కేజెస్ చేశా. లాస్ట్ పిఆర్ 115 కేజెస్, ఇప్పుడు 120 కేజెస్ చేశా. 5 కేజెస్ జంప్ వచ్చింది నాకు. అండ్ డెడ్ లిఫ్ట్లో వచ్చేసరికి లోవర్ బ్యాక్ పెయిన్ వల్ల నేను ట్రై చేద్దాం అనుకున్నా సరే మెంటల్లీ సఫర్ అవుతుంది బ్రెయిన్. లైక్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ చేయలేకపోతున్నాను. ఫస్ట్ అటెంప్ట్ 210 కేజెస్ చేశా. నెక్స్ట్ అటెంప్ట్ 222.5 కేజెస్ చేశా. థర్డ్ అటెంప్ట్లో 230 మ్యాక్సిమం ట్రై చేద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. 230 ఫెయిల్ అయిపోయింది. లాస్ట్ కాంపిటీషన్లో నేను 230 బాగానే పుల్ చేశాను ఇనిషియల్గా, బట్ ఈసారి అయితే కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. ఇనిషియల్ పుల్ కూడా రాలేదు, గ్రౌండ్ నుంచి కొంచెం కూడా లిఫ్ట్ రాలేదు. లోవర్ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోయిందని చెప్పి ఆపేశాను. బాడీలో కూడా చాలా క్రాంప్స్ వస్తున్నాయి, అందుకని ఇంకా ఆపేసా. ఈసారి నేషనల్స్లో అయితే నేను చేసింది టోటల్ 520 కేజెస్ చేశా. బ్రో 520 కదా, ఓకే.
లాస్ట్ నేషనల్స్లో అంటే 2024 నేషనల్స్లో నేను చేసిన టోటల్ వచ్చేసి 477.5 kgs. ఈసారి నేషనల్స్లో నేను 520 kgs చేశాను టోటల్. ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది, బట్ నేను సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే 2 months బ్యాక్ అయిన ఇంజరీ వల్ల ప్రోగ్రెస్ డౌన్ అవ్వడం. బట్ కాంపిటీషన్లోకి రాకూడదు అనుకున్నాను, బట్ ఛాన్స్ వచ్చినప్పుడు వినియోగించుకోవాలని చెప్పి ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా వచ్చి పార్టిసిపేట్ చేశా. లాస్ట్ కాంపిటీషన్కి ఈ కాంపిటీషన్కి ఇంప్రూవ్మెంట్తోనే వచ్చాను. బట్ ఇదైతే లైక్ నా ఫెలో కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకుంటే నేను చాలా డౌన్లో ఉన్నాను. ఇంప్రూవ్ అవ్వాల్సింది చాలా ఉంది. 2 years ఆఫ్ పవర్ లిఫ్టింగ్ జర్నీలో చాలా ఇంప్రూవ్ అయ్యాను, బట్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సింది చాలా ఉంది. నెక్స్ట్ 2 years కూడా గట్టిగా ప్రాక్టీస్ చేస్తా. 600+ టోటల్తోనే ఈసారి వస్తా. నెక్స్ట్ ఇయర్ 2026 నేషనల్స్కి వస్తే మాత్రం 600+ టోటల్తో ఖచ్చితంగా వస్తా. చూద్దాం ఎంతవరకు మ్యాక్సిమం పుష్ చేయగలను. నీ లోవర్ బ్యాక్ పెయిన్ కోసం నేను రికవరీ ఇంకా అవ్వాల్సింది చాలా ఉంది. స్క్వాట్ చేసేటప్పుడు లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది, డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు కూడా లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. బట్ గివ్ అప్ ఇవ్వకుండా అన్ని ఐటమ్స్ని యూటిలైజ్ చేసుకున్నా. చూసారు కదా ఎలా చేశాను ఏంటి అనేది, లిఫ్ట్స్ అన్నీ కూడా. ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ మనకి స్టేట్ కాంపిటీషన్ ఉంది. ఎప్పుడది ఏప్రిల్ 11th మనకి స్టేట్ కాంపిటీషన్ ఉంది. దానికి ప్రిపరేషన్ అవుదాం. రెగ్యులర్గా వీడియోస్ పెడతా. ఇంకా వీడియో ఎలా అనిపించింది ఏంటి, మీ సపోర్ట్ అంతా నాకు కింద కమెంట్స్లో చెప్పండి. సో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మార్నింగ్ నుంచి ఇక్కడ వర్షం పడుతుంది. నేను బాడీ అంతా హీట్ చేస్తున్నాను, లైక్ జిండు బాంబ్స్ అప్లై చేస్తున్నాను. మొత్తం స్క్వాట్ చేసే ముందు ప్రీ వర్కౌట్ తాగా, బెంచ్ చేసే ముందు ప్రీ వర్కౌట్ తాగా, డెడ్ లిఫ్ట్కి ముందు కూడా ప్రీ వర్కౌట్ తాగా. ఆల్మోస్ట్ ఈరోజు 600 mg కెఫెన్ తీసుకున్నా, బట్ బాడీ అయితే హీట్ అవ్వట్లేదు. ఏమో మరి ప్రీ వర్కౌట్ వేసినా సరే బాడీ హీట్ అవ్వలేదు అసలు. జెండు బాంబ్ అప్లై చేస్తున్నాను, ప్రీ వర్కౌట్ ఫుల్గా తాగుతున్నాను, మీల్స్ వేస్తున్నాను. వర్షం వల్ల ఇక్కడ వెదర్ కండిషన్ వల్ల బాడీ కంప్లీట్ కూల్ డౌన్ అయిపోతుంది. అండ్ నాకే కాదు ఫెల్లో కాంపిటీటర్స్ అందరికీ కూడా సేమ్ కండిషనే, బట్ నా గురించి నేను చెప్పుకుంటున్నా. చూద్దాం నెక్స్ట్ కాంపిటీషన్కి అయినా ముందు ఈ లోవర్ బ్యాక్ పెయిన్ తగ్గితే ఇంకా మ్యాక్సిమం పుష్ చేయడానికి ట్రై చేస్తా. అంతే, ఇంక నేను చెప్పాలనుకున్నంతా చెప్పాను. చూద్దాం నెక్స్ట్ వీడియోస్ అన్నీ ఇంకా నా టెక్నిక్స్ మీద, అలానే రికవరీ మీద, అన్నింటి మీద డీటెయిల్గా మాట్లాడడానికి కూడా ఏం లేదు. ఇంకా ఉంటా మరి, బాయ్.